బట్టి మీ దయని బట్టి ప్రభువా, నీ బిడ్డలు నాగరాజు డాలి వారిని ప్రేమించి వారికి ఇచ్చిన రెండవ కుమారుడు అరవిందను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. బిడ్డ జీవితంలో మరి సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు ధరింపజేసిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, మీ దయ్యంలో మనుషుల దయ్యందును జ్ఞానమందును వయసునందును ఆ బిడ్డను మీరు వర్జన చేయమని వేడుకుంటున్నాం మా ప్రభువా. మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ స్తుతి కూడికను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ పాత సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయమని, ఎన్నిక లేనటువంటి వాళ్ళ ప్రభువా మీరు నన్ను మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి వాక్య భాగము ఎక్కువగా క్రిస్టమస్ పండుగప్పుడు ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటారు. క్రిస్టమస్ పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తారు? యేసు ప్రభు ఆయన జన్మించాడు, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలని. అయితే యేసు ప్రభు ఆయన ఎవరి కోసం ఈ లోకంలో జన్మించాడు, ఎందుకొరకు జన్మించాడు? ఈ రాత్రి సమయంలో యేసు ప్రభువుల గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఆయన అసలు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు, ఆయన జన్మించవలసిన ఆవశ్యకత అవసరత ఏంటి చదువుకుందాం. చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అందరికా కొందరకా? సామాన్యంగా ఒక బిడ్డ మనకు జన్మించినప్పుడు ఆ బిడ్డ జన్మదినం తల్లిదండ్రులకి, మరి అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, బంధువులు అంతవరకే సహజంగా, లేక సంఘం. అయితే యేసు ప్రభు జన్మ ఎంతమందికి సంతోషం? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి సంతోషకరమైంది. అందుకని ఇక్కడ అంటాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ ఇది. యేసు ప్రభు మరి ఎందుకు జన్మించాడు ఈ లోకంలో, ఎందుకు పుట్టాడు? ఆయన పరలోకములో ఉన్నటువంటి ఆ మహిమ కలిగిన ప్రభు మన కొరకు మానవుడిగా ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభు వారు. ఈనాడు మనుష్యుడు లోకంలో ఎన్నో సంపాదించుకుంటున్నాడు. వెండి బంగారాలు, ధనధాన్యాలు, డబ్బు, ముత్యాలు, రత్నాలు, వాహనాలు, ఎన్నో ఎన్నో. కానీ మానవుడి జీవితంలో సంతోషం లేదు. నువ్వెన్ని సంపాదించినా, నువ్వెంత తాగినా, నువ్వెంత తిన్నా, నువ్వెన్ని చూసినా నీ బ్రతుకులో సంతోషం లేదు. నీకు డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, నువ్వు ఏమైనా కలిగి ఉండొచ్చు. నీ జీవితంలో యేసు ప్రభువు నమ్ముకోకపోతే నీ బ్రతుకంతా దుఃఖం, నీ బ్రతుకంతా వేదన, నీ బ్రతుకంతా బాధ. ఇలాంటి స్థితిలో ఉన్న మానవుడికి మహా సంతోషాన్ని ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అందరికీ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీవెవరమైనా, నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, నీవెవరమైనా, నీ కొరకు కూడా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. నాకు కాదు అని చెప్పడానికి ఎవరికీ అవకాశం లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుందేమని ప్రజలందరికీ అంటున్నాడు. అందరంటే ప్రతి మనిషి ఉన్నాడు అందులో. నమ్మినోడు ఉన్నాడు, నమ్మనోడు ఉన్నాడు, తాగేవాడు ఉన్నాడు, తాగనోడు ఉన్నాడు. ఈ లోకంలో దుర్మార్గుడు ఉన్నాడు, సన్మార్గుడు ఉన్నాడు. ఈ లోకంలో మినిస్టర్ ఉన్నాడు, మరి అడుగు తినే దరిద్రుడు కూడా ఉన్నాడు ఇందులో.
అంతేగాని అలా ప్రార్థనకు పోయే వాళ్ళకి లేకపోతే ఫారిన్ వాళ్ళకి తెల్లవాళ్ళకి యేసు ప్రభు దేవుడు కాడు, ఆయన అందరికీ దేవుడు. కొంతమంది తెలియక అనుకుంటారు యేసు ప్రభు మన దేశానికి దేవుడు కాదే, ఆయన ఫారిన్ దేవుడు, ఇతర దేశస్తుల దేవుడు. ఎవరో వచ్చి లోకంలో మన దేశంలో చెప్పారనుకుంటున్నారు, కానీ వాస్తవంగా యేసు ప్రభు ఆయన అందరి కొరకు ఈ లోకంలో జన్మించాడు. చదవండి, ఒక్క వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవాలి. హిందూ దేశం మొదలుకొని, ఎక్కడ వరకే? హిందూ దేశం మొదలుకొని కూష్ దేశం వరకు. అంటే బైబిల్లో మన దేశం పేరు కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియదు, బైబిల్లో మన దేశం కూడా ఉంది. హిందూ దేశం అంటే ఏ దేశం? మన దేశాన్ని ఏ దేశం అంటారు? హిందూ దేశం అంటారు, భారతదేశం అంటారు, ఇంగ్లీష్లో ఇండియా అంటారు. నువ్వు ఏమన్నాను, మన దేశం పేరు బైబిల్లో ఉంది. అంటే ఏంటి? ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి దేవుడు యేసు ప్రభు, ఆయన మన దేశానికి కూడా ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. హిందూ దేశము. 10 మంది అనుకుంటారు తెలియక, యేసు ప్రభు అంటే వాళ్ళ దేవుళ్ళే, మన దేవుడు కాదని అనుకుంటారు. ఆయన అందరికీ దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొంతమందికి కాదు, ఆయన అందరికీ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఎవరైనా, నువ్వు ఏ వయసులో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వెవరైనా సరే ఆయన నీకు కూడా ప్రభువే. నాకు కాదు అంటానికి అవకాశం లేదు. అందరూ అనే మాటలో ప్రతి మానవుడు ఉన్నాడు. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు, ఏ దేశస్థుడైనా అందరిలో ఉన్నాడు. ఆయన ఎందుకు పుట్టాడు చూడండి. ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? ఎందుకు జన్మించాడు ఆయన? ఇక్కడ వ్రాయబడి ఉన్నది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. మనమైతే పాపులు, మనమైతే పనికిమాలిన వాళ్ళం, మనమైతే చెడిపోయిన వాళ్ళం, మనమైతే దుర్మార్గులవి, మనమైతే అవిధేయులం, మనం అక్రమస్తులం. చూడండి, మన జీవితంలో ఏ మంచి లేదు. మనం చెప్పుకోవడానికి మనలో ఏ మంచి కూడా ఎవరికీ లేదు. అందరూ కూడా త్రోవ తప్పి ఏమైపోయారు? ఏకముగా పనికిమాలినోళ్ళు అయిపోయారు ఉంది బైబిల్ చెప్తూ ఉన్నది. అంతేకాదు, ఈ లోకంలో మానవుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు, దేవునికి శత్రువుగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు చేయమని చెబుతుంటే అది చేయట్లేదు మానవుడు. అందరూ మారు మనసు పొందండి అంటే, అయ్యా మేము మారు మనసు పొందాం కానీ మతంలో ఉంటాం. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఐ ఆమ్ ద వే అన్నాడు. ఇంగ్లీష్లో ఉంటుంది బైబిల్లో, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద ట్రూత్. అంటే ఏంటి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు దేవుడిలో ఒక దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. చదవండి, 1 తిమోతి 2:5 చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. యేసు క్రీస్తు అను నరుడు ఈ మానవుణ్ణి ప్రేమించి ఈ మానవుణ్ణి రక్షించడానికి ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. మానవుణ్ణి రక్షించాలంటే ఆయన మానవుడిగానే రావాలి ఈ లోకానికి. ఇంకొక అవతారంలో వచ్చి ఈ మానవుని రక్షించలేడు. నశించిపోయిన ఈ మానవుడిని వెతికి రక్షించడానికి ఆయన నరుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఇది చరిత్ర, బైబిల్లో ఉంది. పెట్టకథలు, కట్టుకథలు కాదు. బైబిల్ ఒక హిస్టరీ, చరిత్ర. ఇది వాస్తవంగా జరిగింది.
అంతేగాని రంకు బొంకు కాదు బైబిల్ అంటే. గుర్తుపెట్టుకోండి, రంకు బొంకు కాదు, ఏదో అబద్ధాలు ఊహలు రాసింది కాదు బైబిల్ అనేది. అది కేవలం చూసి రాసినటువంటి సత్యము. ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు అంటే దేవుళ్ళలో ఒక దేవుళ్ళే, యేసు ప్రభు అంటే మార్గాల్లో ఒక మార్గంలే, ఏ దారి అయినా అక్కడికే పోతాడు అనుకోవాకండి. నువ్వు గుంటూరు పోవాలంటే గుంటూరు మార్గంలో దారిలోనే పోవాలి, గుంటూరు రోడ్లోనే. నువ్వు ఇంటూరు పోవాలంటే ఇంటూరు రోడ్డు పోవాలి. నువ్వు బాపట్ల పోవాలంటే బాపట్ల రోడ్లో వెళ్ళాలి. కాదులయ్యా, నేను ఏ రోడ్డుని వెళ్ళినా, నేను ఎవరు నమ్మినా పరలోకానికి వెళ్తానంటే పోవు. యేసు ప్రభువుని నమ్మని ప్రతి మానవుడు నరకానికి వెళ్ళిపోతాడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభువుని ఎవరైతే ఇంకా నమ్ముకోకుండా, మారు మనసు లేకుండా పాపంలోనే జీవిస్తున్నారో వారు ఎవరైనా సరే, కులము మతము జాతి భేదం లేదో, పాపిగా జన్మించి పాపిగా మరణించిన వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నిత్య నరకం నుండి నువ్వు తప్పించుకోవాలంటే రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని నీ స్వంత రక్షకుడుగా నీవు అంగీకరించాలి. ఆయన మన కోసం జన్మించాడు. ఏమన్నది ఇక్కడ బైబిల్లో? మన కొరకు ఆయన జన్మించాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? మన కొరకు పుట్టాడు. మరి మన కొరకు పుట్టినటువంటి ఆ ప్రభువుని మనం నమ్ముకోవాలా, లేకపోతే నమ్ముకోకుండా కాలక్షేపం చేద్దామా? ఈనాడు చాలామంది జీవితాలు అలా ఉన్నాయి. ఇక ఆదివారం పోతే ఆదివారం నాడే మందిరానికి వచ్చేది, ఆదివారం పోతే ఆదివారమే గుడికి వచ్చేది. ఈ మధ్యలో కొంతమంది కనబడరు, రారు, ఇంటి దగ్గర నుండి కూడా రారు. చూడండి, ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటామో, మన విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? నిర్లక్ష్యంగానే ఉంటాడు. నీకు కావలసిన పనులు కావు, నీకు ఏది కావాలని కోరుకుంటావో నీ జీవితం ఎన్నటికీ తీరదు. ఎందుకు? కొంతమందికి యేసు ప్రభు అంటే భక్తి ఉండదు, యేసు ప్రభు అంటే భయం ఉండదు. కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదులే అనుకుంటున్నారు. నువ్వు అవునన్నా కాదన్నా ఆయన ఏమై ఉన్నాడు? యేసు ప్రభువే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో యేసు ప్రభువు తప్ప లోకమందు వేరొక రక్షకుడు లేడు. అందుకని యేసు ప్రభు మన అందరి కొరకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. చదవండి 13-14 వచనాలు. లోకా సువార్త 2వ అధ్యాయము. మీరు పిల్లలు సైలెంట్గా ఉండరు, సైలెంట్, నోటి మీద తెలుసుకోవాలి. చదువు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయించుండండి. ఎవరు వీరు? పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు. చూడండి, వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళు పాట పాడుతున్నారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం కలుగునుగాక. ఈనాడు చాలామంది జీవితాల్లో సంతోషం లేదు, సమాధానం కూడా లేదు. సమాధానం కూడా లేదు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు పలకరించుతారు, ఒకే కొండలో తింటారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకళ్ళొకళ్ళు పలకరించుతారు. అలాంటి వాళ్ళు ఉంటారు లోకంలో. అన్నదమ్ముల్లో పలకరించుతారు, వాళ్ళ మధ్యలో సమాధానం లేదు. అక్క చెల్లెండ్రుల్లో సమాధానం లేదు, బంధువుల్లో సమాధానం లేదు. అయితే నీ జీవితంలో సమాధానం కావాలంటే సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితంలో సంతోషం కలుగుతుంది, సమాధానం కూడా కలుగుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు,
ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ రాత్రి ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో నీ జీవితంలో ఏమి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కొంతమంది సమాధానం అని పేరు పెట్టుకుంటారు, అందరితో తగాదాలి. కొంతమంది సంతోషం అని పేరు పెట్టుకుంటారు, ఎప్పుడు ఏడుపు మొహాలు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో సంతోషం ఉండదు, ఎప్పుడు దుఃఖం, వేదనే. పేరు చూస్తేనేమో సంతోషం, బ్రతుకు చూస్తేనేమో కన్నీరు. పేరు చూస్తే సమాధానం, జీవితం చూస్తే అందరితో తగాదాలి. పేరుకు తగినట్లుగా యేసు ప్రభువు నమ్ముకొని బ్రతికితే మనం ధన్యులం అవుతాం. ఆయన ఇక్కడ అంటున్నాడు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం. దేవునికి ఇష్టలో మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే ఏంటి? ఆయన మాట వినాలి, ఆయన మాటను మన హృదయంలో భద్రం చేసుకోవాలి, ఆయన మాట ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించాలి. అది దేవునికి ఇష్టం. ఒక భార్య తన భర్తకి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? భర్త చెప్పినట్టుగా భార్య వినాలి, భర్త చెప్పిన పని చేయాలి. లేకపోతే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు భార్యాభర్తల మధ్య. ఎప్పుడైతే చెప్పిన మాట వినే భార్య ఉంటుందో భర్తకి సంతోషంగా ఉంటుంది, నాకు ఇష్టమైన భార్య అని. లేకపోతే కష్టమైన భార్యగా ఉంటుంది. అలాగైతే ఈ లోకంలో మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా లేదా? దేవునికి ఇష్టలైన మనుషులకు ఏం కలుగుతుంది భూమి మీద? సమాధానం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. యేసు ప్రభు మనల్ని ఎందుకు ఈ లోకంలో జన్మింపజేశాడు? ఈ లోకంలో మనం ఎవరి కొరకు బ్రతకాలి? దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలం దేవుని కొరకే మనం ఈ లోకంలో జీవించాలి. దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలి. చదవండి అపోస్తల కార్యములు 13:22 తీయాలి. అపోస్తల కార్యములు 13:22 చూడండి. ఈ లోకంలో బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. చదవండి. చూడండి, దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరి గురించి? దావీదుని గురించి. ఈ లోకంలో దేవుడు మనకు బిడ్డలను ఇచ్చినప్పుడు ఆ బిడ్డలను ఎలా పెంచాలి? దేవునికి ఇష్టానుసారంగా పెంచాలి, దేవునికి ఇష్టడుగా జీవించాలి. హలో, నీ ఇష్టానుసారంగా బ్రతికితే కుదరదు. దేవునికి ఇష్టానుసారంగా ఉండాలంటే తల్లిదండ్రుల మాట వినాలి. పిల్లలు టీవీలు పెట్టుకొని ఆటలాడుకోవటం కాదు. ఈరోజు టీవీలు ఇట్టిట్టు అంటున్నారు ఏవుతో. అరే చిన్నపిల్లలు కూడా సంవత్సరం కూడా కాలేదు, ఆడు కూడా చూసుకోవటమే. ఏమాత్రం చేసామంటే వాడు ఏడుస్తాడు పిల్లవాడు. పిల్ల కానీ పిల్ల కూడా ఏడిచింది. ఏం చేస్తాడు? అయిపోయింది. చాలామంది ఈ టచ్ ఫోన్లకి అంటుకుపోతున్నారు, అయస్కాంతం వెళ్ళి అంటుకుపోతున్నారు. జాగ్రత్త. మనం ఈ లోకంలో ప్రభువుని హత్తుకొని ఎవరిని హత్తుకోవాలి? టీవీని, సినిమాని, సెల్ ఫోన్ కాదు మనం హత్తుకోవాల్సింది. ఎవరిని హత్తుకోవాలి? ప్రభువుని హత్తుకొని మనం ఈ లోకంలో బ్రతకాలి. చదవండి అపోస్తల కార్యములు 23వ అధ్యాయం. ఆనాడు దేవుని పిల్లలు ప్రభువుని హత్తుకొని బ్రతికారు. అలాగే ఈనాడు మనం దేవుని హత్తుకొని మనం బ్రతకాలి. చూడండి అపోస్తల కార్యములు 21వ అధ్యాయము. వారు ప్రభువుని హత్తుకొని
స్థిరముగా ఉండాలని వారిని హెచ్చరించెను. ఎవరిని హత్తుకోవాలి? మనం ప్రభువుని హత్తుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను హత్తుకోవాలి. బైబిల్లో ఉంది, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి ఏం చేస్తాడు? భార్యని హత్తుకొని ఉంది వాక్యంలో. హత్తుకొనుట అనే దానిలో ఎంతో అర్థవంతమైనటువంటి మాట అది. అయితే యేసు ప్రభువు నమ్మినటువంటి వారు ఈ లోకంలో బ్రతికినంతకాలం కూడా ప్రభువుని హత్తుకొని మనం ఈ లోకంలో జీవించాలి. ఎవరిని హత్తుకోవాలి? ప్రభువునే హత్తుకోవాలి. ఈ లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటినే ప్రేమించకూడదు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమును ఎవడైతే ప్రేమిస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు ఉంది దేవుని వాక్యం. కొంతమంది లోకాన్ని ప్రేమిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, శాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని భయం లేకుండా, మారు మనసు పొందకుండా ఇష్టానుసారంగా త్రాగుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా రకరకాల మత్తు పదార్థాలు, డ్రగ్స్ తింటున్నారు, ఇంజక్షన్లు చేసుకుంటున్నారు. జీవితాలని యవ్వన కాలంలోనే వారి జీవితాలు ముగించబడుతూ ఉన్నారు. పాపం అనేది మనుషుడిని మరణానికి తీసుకొని వెళుతుంది. అందుకని బైబిల్ అంటుంది, పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. యవ్వన కాలంలో ఈనాడు అనేక మంది బిడ్డలు ప్రభువుని నమ్ముకోకుండా, మారు మనసు లేకుండా ఏం చేస్తున్నారు? రోడ్లమ్మడ కూర్చొని తాగుతున్నారు, తింటున్నారు. మీకు ప్రేమతో చెబుతున్న ఈ మాట, మీరు యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఒకవేళ మీరు జీవిస్తే ఒక జనం అగ్నిగుండంలో పడి ఏడుస్తూ ఉంటారు. యుగాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, యుగాలు తిరిగి జన్మించాలి. యేసు ప్రభువు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. చదవండి, యోహాను సువార్త 3:3 చదవాలి. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఏ జన్మ అంటే ఇది? క్రొత్తగా జన్మించాలంటున్నాడు. ఎట్లా జన్మిస్తారు క్రొత్తగా? నికోదేమనే ఒక బోధకుడు వచ్చాడు ప్రభువు దగ్గరికి. పగలొస్తే ఎవరైనా చూస్తారని భయపడి రాత్రిపూట వచ్చాడు ప్రభువు దగ్గరికి. ఉండాలని అలాంటి వాళ్ళు చాలామంది బైబిల్ బోధిస్తారు, కానీ బైబిల్ ఉండే సత్యాలు వాళ్ళకి తెలియదు. ఇతడు కూడా బైబిల్ బోధకుడే, యూదుల బోధకుడే నికోదేము. పగలొస్తే ఏమనుకుంటే రాత్రిపూట వచ్చాడు ప్రభు దగ్గరికి. వస్తే ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు నికోదేముకి ఏం అర్థం కాదు. అరే, నేను ముసలోడిని అయిపోయాను, మరలా ఎలా జన్మిస్తాను తల్లి కడుపులో అనుకున్నాడు. అర్థమైందా? చూడండి, ఆ మాట ఉంది బైబిల్లో. నేను ఎలా మరలా జన్మిస్తాను అన్నాడు. ఒకే జన్మ మానవుడికి, రెండవ జన్మ ఆత్మ సంబంధమైన జన్మ. మొదటి జన్మ శరీర సంబంధమైంది, రెండవ జన్మ ఇది ఆత్మ సంబంధమైనది. ఎవరైతే మారు మనసు పొంది ఆత్మానుసారంగా ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళే పరలోకానికి వెళ్ళేది. బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చినంత మాత్రాన, లేక గుడికి వెళ్ళినంత మాత్రాన, గుడికి 1 లక్ష రూపాయల కానుకలు ఇస్తే వాళ్ళు కూడా నరకానికే పోతారు మారు మనసు పొందకపోతే. నేను 1 లక్ష ఇచ్చాను కదా, నాకు డైరెక్ట్గా పరలోకానికి పోతాను అనుకోవకండి. ఉండాలి కొంతమంది, అయ్యా నేను 1 లక్ష ఇచ్చాను గుడికి, అక్కడ రిజర్వేషన్ అయిపోయింది, నా కోసం పరలోకం అనుకోవకండి. జాగ్రత్త, నీవు తిరిగి జన్మించాలి, కొత్తగా జన్మించాలి. ఒకటి నీటి మూలముగాను, చదవండి, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అసలు దేవుని రాజ్యంలో చూడలేడు. సరే, నేను నీటి మూలంగా అంటే ఏంటి? బాప్తిసం తీసుకోవాలి. నీటి మూలంగా అంటే నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలి. ఆ చిలకరింపు
4 బొట్లు చేతిలో పెట్టుకుని నెత్తి మీద చిలకరిస్తే వాడు పరలోకానికి పోరు. బైబిల్ సెలవిస్తుంది. నీళ్ళల్లో మునగాలని సెలవిస్తుంది. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. నదిలో తీసుకున్నాడు, నీళ్ళల్లో తీసుకున్నాడు. ఈనాడేంది, గుళ్ళోనే కూర్చుని కాసి నీళ్ళు నెత్తి మీద జరిగితే చాలు, అయిపోయింది బాప్తిసం. ఉండాలి అలాంటి వాడు. మన ఊళ్ళో కూడా ఉండాలిలే. చిలకరింపు అంటారు దాన్ని. ఏంటది? చిలకరింపు. కాసి నీళ్ళు తీసుకుని నెత్తి మీద చిలకరిస్తారు. పిల్లలే దడుచుకున్నప్పుడు ఏం చేస్తారు, కొంతమంది గవగవ నెత్తి మీద కొడతారు. అట్లా ఉంది ఇప్పుడు కొంతమంది జీవితాలు. జాగ్రత్త. బైబిల్లో ఏవైతే వ్రాయబడి ఉన్నదో అదే చెయ్యాలి మానవుడు. ప్రభువు చెప్పిన మాట ఏంటి? ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. వాడికి ఏం పట్టవు, వాడికి ఏం అవసరం లేదు. జాగ్రత్త. నీవు మారు మనసు పొందాలి. తిరిగి జన్మించిన అనుభవం నీవు కలిగి ఉండాలి. మార్పు చెందాలి. నువ్వు మార్పు చెందిన మానవుడిగా ఈ లోకంలో బ్రతకాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు ఈ భూమి మీద. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. అందుకోసమే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకోవాలి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన జన్మలో పాపం లేనివాడు, ఆయన జీవితంలో పాపం లేనివాడు. జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందరి దేవుళ్ళో ఈయన కూడా కలపవాకండి. కొన్ని చోట్ల చూస్తే బారుగా ఫోటోలు పెడతారు, మధ్యలో యేసు ప్రభు ఫోటో పెడతారు. అన్ని బొమ్మలు ఉంటాయి. ఏ పండగ వస్తే ఆ దేవుడికి దండం పెట్టుకుంటారంటే ఒక అతను, వడ్డి మొక్కల్లో ఒక అతను, నాయుళ్ళు వాళ్ళు. అతనితో నేను దేవుని వాక్యం చెబుతూ అంటున్నాడు, అయ్యా నేను దేవుళ్ళు అందరూ నమ్ముకుంటానయ్యా, మా ఇంట్లో అన్ని దేవుళ్ళు ఉంటారు, ఏ పండగ వస్తే ఆ పండగకి నేను ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను అంటున్నాడు. కుదరదు. ఇంతమంది దేవుళ్ళు లేరు. బైబిల్ ఏం చదివిస్తుంది? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. అంతేగాని ఏదో అనుకుంటూ యేసు ప్రభు దేవుళ్ళలో ఒక దేవుళ్ళే, ఆ క్రిస్టమస్ వచ్చినప్పుడు దండం పెట్టుకుందాం, ఆ 4 రోజులు పండగ చేద్దాం, గ్రాండ్గా చేద్దాం, కుదరదు అట్లా. ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుని బిడ్డలకు పండగే. ప్రతి ఆదివారం మనకు పండగే. కారణం ఏంటి? యేసు ప్రభు మరణాన్ని జయించేసాడు, తిరిగి లేచాడు. అదే మనకు జీవం, రక్షణ. మనకు రక్షణ వచ్చిందంటే ఎలా వచ్చింది? మన పాపాన్ని, మన శాపాన్ని యేసు ప్రభు సిలువలో మన కోసం భరించాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారు మాత్రమే పరలోకానికి పోతారు. లేకపోతే పరలోకానికి వారు నరకానికి వెళ్ళాల్సిందే. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించినా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నిత్య నరకమే. చదవండి మార్కు సువార్త 16 వచనం, 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. మార్కు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మనోడికి ఏముంది? ఈ భూమి మీద ఎవరైతే నమ్మకోకుండా మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారో వారి కొరకు ఏముంది? శిక్ష. పనిష్మెంట్ ఇంగ్లీష్లో, తెలుగులో శిక్ష. తప్పదు, తప్పించుకోలేరు. కొంతమంది అనుకుంటున్నారు దేవుడిని అన్నీ ఏం చేస్తాడని అనుకుంటున్నారు. జాగ్రత్త. తేలిగ్గా దేవుడి గురించి ఆలోచించుకోకండి. ఒక్క దెబ్బ కొట్టారంటే ఇక నువ్వు పైకి లేవలేవు.
ఆయన దెబ్బ మానవుడి మీద పడిందంటే వాడి బ్రతుకు ఖండమైపోద్ది. గుర్తుపెట్టుకోండి. పొగరు దేవుడు అణిసివేస్తాడు. 10 మంది ఎంత పొగరబోతులుగా ఉంటారు. ప్రభువుని నమ్ముకోకుండా నమ్మేమని చెప్పుకుంటూ ఈ లోకంలో జీవించేవాడు కూడా ఉన్నారు. అలాంటి వాడికి పరలోకంలో ప్రవేశం లేదు. తిరిగి జన్మించిన అనుభవం. 2 జన్మలు జన్మించిన వారికి పరలోకం, 1 జన్మ జన్మించినటువంటి వారికి నరకం. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెబుతున్నా. ఈ లోకంలో 2 జన్మలు జన్మించిన వాడికి ఏముంది? పరలోకం ఉంది. 1 జన్మ జన్మించిన వాడికి నరకం ఉంది. ఈ రాత్రి నువ్వు ఎన్ని జన్మలు జన్మించావు? 1, 2? 1 అనేదేమో తల్లి గర్భంలో నుండి మనం జన్మించేది 1. రెండవది ఆత్మ మూలంగా జన్మించేది. ఆత్మ మూలంగా జన్మించాలి. శరీర మూలంగా జన్మించేదేమో ఆ తల్లి గర్భంలో నుండి మనం వస్తాం. రెండవ జన్మ ఆత్మ మూలంగా. అంటే ఏంటి? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మము. ఈ లోకంలో జీవించినంతకాలం ఆత్మానుసారంగా మనం బ్రతకాలి. అంతేగాని శరీరానుసారంగా మనం ఈ లోకంలో జీవించకూడదు. శరీరానుసారమైన మనసు మరణం అనేది ఉంది. ఆత్మానుసారమైన మనసు జీవము అని ఉంది. మనకేం కావాలి? జీవం కావాలి. చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక అందరూ తీయండి బైబిల్. రోమాపత్రిక 8వ అధ్యాయము. ఆత్మానుసారంగా మనం జీవించాలి. తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి దేవుని బిడ్డలు ఈ లోకంలో శరీరానుసారంగా జీవించకూడదు. ఆత్మానుసారంగానే బ్రతకాలి. ఈ లోకంలో జీవించినంతకాలం, బ్రతికినంతకాలం ఆత్మానుసారంగా బ్రతకాలి. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎవరు వారు? ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎక్కడికి పోతారు? దేవుని పరలోకానికి వెళ్తారు. దేవుని కుమారులు కాని వారు నరకానికి వెళ్తారు. కేవలం బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చినంత మాత్రం పరలోకం బావు. అయ్యా నా చేతిలో బైబిల్ ఉంది, మా ఇంట్లో బైబిల్ ఉంది, మా ఇంట్లో యేసు ప్రభు ఫోటో ఉందంటే కుదరదు. ఆ ఫోటో నేను పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. 10 మంది చెబుతారు, అయ్యో మేము అక్కడ పోయి వచ్చాం, నాగపట్నం వెళ్ళి వచ్చాం, గుణదేరు గుండు చేపించుకొచ్చాం. గుండు చేపించుకొచ్చినంత మాత్రం పరలోకానికి పోదు. నీవు మారు మనసు పొందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. చదవండి 17వ వచనం. రోమా 8:17 చదవండి. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మనము పిల్లలమైతే. ఇప్పుడు మరి డాలీకి మన నాగరాజుకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పొలం ఉందనుకోండి, ఎవరు అవుతారు వారసులు? వాళ్ళు అవుతారా లేదా ఇంకోళ్ళ పిల్లలు అవుతారా? అక్క చెల్లెలి పిల్లలు కాదు, అన్నదమ్ముల పిల్లలు కాదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆస్తికి వారసులు. మనం పిల్లలమైతే ఏమన్నాడు? మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. అలాగైతే ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు మారు మనసు పొంది ఆత్మానుసారంగా ఈ లోకంలో జీవిస్తే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఇకనైనా జీవితాలను మార్చుకోండి. ఆత్మానుసారంగా ఈ లోకంలో బ్రతకండి. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకొద్దు. దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకు కాలాన్ని దేవుని కోసం మనం బ్రతకాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని దేవుని కొరకే మనం ఈ లోకంలో జీవించాలి. అంతేగాని నా ఇష్టం నేను అంటే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. తర్వాత అమ్మ అన్నా లేదు, అయ్య అన్నా లేదు, నరకానికి వెళ్ళిపోతావు.
ఇకనైనా యేసయ్యను నమ్ముకో, మారు మనసు పొందో, బ్రతికినంతకాలం దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించు. చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. రోమా 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైననో, ఏమంటున్నాడు ఇక్కడ, ఎవడైననో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. సరేండి, దేవుని పిల్లలు క్రీస్తు ఆత్మను కలిగి, దేవుని ఆత్మను కలిగి లోకంలో బ్రతుకుతారు. అందుకని అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, నీవు ఎప్పుడైతే రక్షణ పొందుతావో దేవుని ఆత్మ నీలో ఉంటుంది, నీ హృదయంలో ఉంటుంది. లేకపోతే దెయ్యం ఉంటుంది నీ హృదయంలో. యేసయ్యను నమ్ముకున్న వాడికి దెయ్యం ఉంటుంది హృదయంలో. యేసయ్యను నమ్మిన వాడికి దేవుని ఆత్మ ఉంటుంది. ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు పరిశుద్ధాత్మను హృదయములో కలిగి ఆత్మానుసారంగా ఈ లోకంలో జీవిస్తారు. ఆత్మానుసారంగా జీవించిన వారు పరలోకానికి వెళ్ళిపోతారు. దేవుని వారసులం అవుతాం. ఎవరి వారసులమే? దేవుని వారసులం, దేవుని పిల్లలం. ఈ రాత్రి వింటున్న నీ జీవితంలో నువ్వు దేవుని కుమారుడిగా జీవిస్తున్నావా, లేక దెయ్యపు కుమారుడిగా బ్రతుకుతున్నావా? అంటే మారు మనసు లేకపోతే నువ్వు దెయ్యపు కుమారుడివే, అపవాది కుమారుడివే. యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, దేవుని వాక్యంలో మరొక మాటలో మీ జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో బ్రతికినంతకాలం కూడా మన జీవితాల్లో దేవుని పిల్లలంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుని పిల్లలంగా మనం కొనసాగించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. ముగించుకుందాం, టైం అయిపోయింది. హెబ్రీ 11:5 చదవండి. విశ్వాసమును బట్టి హానోకు, చూడండి, విశ్వాసమును బట్టి హానోకు, ఎవరతను? హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. ఒకరోజు దేవుడు అతన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. చూడండి, ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యము. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మన పిల్లలు మనం ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. దేవునితో నడవడం అంటే ఏంటి? ఖచ్చితంగా నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం అందరూ కూడా దేవుని మందిరానికి రావాలి. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాకుండా ఉండటం కాదు. కొండలో అన్నం వండుకొని అందరూ తింటున్నారు కదా, చెప్పండి. భార్య తింటుంది, భర్త తింటుంది, బిడ్డలు కూడా తింటారు. మరి ప్రార్థనకు ఎందుకు రారు? ఆలోచించండి. రాత్రి కొండలో కూడు కడుపు నుండి తింటారు కదా, అందరూ వేసుకుని తినాల్సిందే. మరి అందరూ ఎందుకు రారు ప్రార్థనకి? అంటే ఒకళ్ళు వచ్చి అందరికీ ఒకే టికెట్ మీద ప్రయాణం చేయడానికి వీలు లేదు. ఒకే టికెట్ మీద కుటుంబం మొత్తం రైలు కానీ బస్సు కానీ ప్రయాణం చేయలేరు. ఎవరి టికెట్ వాళ్ళకే కావాలి. అలాగే నీ జీవితంలో నువ్వు మారు మనసు పొంది ప్రభువు కోసం బ్రతకాలి, ప్రభువుతో నడవాలి, ప్రభువుతో జీవించాలి. దేవుని ఆత్మను నీవు కలిగి ఆత్మానుసారంగా మనము మన బిడ్డలు కూడా ఎలా జీవించాలి? ఆత్మానుసారంగా. హలో, అడుగా చూసేది నాయంగా చూడండి. ఆత్మానుసారంగా మనం బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి? ఆత్మానుసారంగా జీవించిన వాడే పరలోకానికి వెళ్ళేది. శరీరానుసారంగా జీవించిన వాడు ఎవరైనా సరే
నరకానికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మనకి ఏది అవసరమో అది ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు. బిడ్డలను ఇచ్చేది ఎవరు? గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. బైబిల్ ఏమనుంది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. కుమారులు కానీ కుమార్తెలు కానీ, ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అని రాసి ఉంటుంది చూడండి. బైబిల్లో చిల్డ్రన్ అంటే ఏంటి? పిల్లలు. తెలుగు బైబిల్కి వచ్చేవారికి ఏమన్నాడు? గర్భఫలం అన్నాడు, కుమారులు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఉంటుంది, చదువుకోండి ఇంటికెళ్ళి, చదువు వచ్చినాడు. పిల్లలు. దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు పిల్లల్ని? స్వాస్థ్యంగా ఇచ్చాడు. వారిని దేవుని కొరకు మనం పెంచాలి, ఆయన మార్గంలో పెంచాలి. ఎలా పడితే అలా వాళ్ళ లోకంలో జీవించడానికి వీల్లేదు. చూడండి, బైబిల్లో ఉంది, తండ్రి శిక్షించిన కుమారుడు బుద్ధిమంతుడుగును. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? వాడు తండ్రికి శత్రువు అవుతాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది ఈ మాట. తండ్రి శిక్షించిన కుమారుడు బుద్ధిమంతుడుగును. బెత్తం వాడకపోతే వాడు ఏమవుతాడు? తండ్రికి శత్రువు అవుతాడు. ముగిస్తున్నాం. ఆలపాడులో ఒకడు ఉంటాడు, వాడి నాన్న ఎగిరి కాలుతుంది అంటాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలో పెంపకం అట్లా ఉందన్నమాట. అంతే కదా, పెంచే విధానాన్ని బట్టి బిడ్డల జీవితాలు ఉంటాయి. వాడు బుద్ధి లేకుండా తండ్రిని కాలుతో ఎగిరి తన్నేవాడు. చూడండి ఎంత బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నారు. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు నాకు చెప్పేవాడు, అయ్యా పలానాడు వాళ్ళ నాన్న కాలుతో తొంతున్నాడు. చేత్తో కాదు, ఎంతో కాలుతో. జాగ్రత్త. తల్లిదండ్రులను దూషించేవాడు మరణమునందునందు వాక్యంలో చాలా కఠినమైన మాట అది. బిడ్డల తల్లిదండ్రులకు ఏం కావాలి? లోబడాలి. హలో పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులై ఉండుడి. విధేయులు అంటే అర్థం ఏంటి? వాడు చెప్పిన పని చేయాలి. విధేయత. అలాగే మనం కూడా మన తండ్రి అయిన దేవునికి ఎట్లా ఉండాలి? విధేయులంగా ఉండాలి. ఆయన చెప్పింది చేయాలి. ఈనాడు లోకంలో చాలామంది ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పింది చేయట్లా, ఆయన చెప్పింది ఇంకోటి చేస్తూ ఉంటారు. అదే పాపం. ఆనాడు ఆదాము అవ్వల్ని ఆ పండు తినొద్దంటే ఉండేవి కదా, తినడానికి చాలా ఉండే, అవి తినొచ్చు కదా. ఏం చేసింది? ఆ సర్పం మాటని అవేం చేసింది? తింది. తనతో కూడా తన భర్తకి ఇచ్చింది. లోకంలోనికి పాపం వచ్చేసింది. ఆ పాపం అందరికీ సంప్రాప్తమైంది. ఆ పాపం నుండి విడిపించడానికే యేసు ప్రభు లోకరక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఈ రాత్రి ఆ ప్రభువుని నీవు నీ హృదయంలో చేర్చుకుంటే ప్రభువు నీ జీవితాన్ని ఏం చేస్తాడు? మారుస్తాడు. నువ్వు ఏ పాపం చేత పట్టి పీడింపబడుతూ ఉన్నావో, అది ఏ పాపమైనా దాని నుండి నిన్ను విడిపించే దేవుడు యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. యేసు రక్తము ఏం చేస్తుంది? ప్రతి పాపం నుండి మనలను విడిపిస్తుంది. ఆ శక్తి యేసు రక్తంలో ఉంది, యేసయ్య రక్తంలో ఉంది. కాబట్టి బిడ్డలారా, పిల్లలారా, తండ్రులారా, చదవండి ఆ మాట. ఎఫెసీ పత్రిక 6:3 స్పీడ్గా తీయాలి. ఎఫెసీ 6:3. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎట్లా పెంచుతున్నాం మనం మన పిల్లల్ని? వాడు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, వాడు ఏదో కావాలి, పోలీసు కావాలి. ఇదివరకు మా మనవాడు జాన్ వెస్లీ అనేవాడు, నువ్వేమవుతాడు? నేను పోలీసులు అవుతాను అనేవాడు. తెలియదు, చిన్నవాడు కదా. అందుకని పోలీసు డ్రెస్ కొనిపెట్టింది వాళ్ళ నాయనమ్మ. చిన్నప్పుడు పోలీసు అంటే పెద్ద ఉద్యోగం అనుకుంటున్నాడు.
పోలీసు అంటే అందరూ చేత తిట్టించుకునే ఉద్యోగం. పిల్లడు తెలియకపోతే పోలీసు కావాలన్నాడు. 10 మంది ఏం చేస్తారు? నేను కలెక్టర్ కావాలనుకుంటారు. 10 మంది ఏమంటారు? ఐఏఎస్ చదవాలనుకుంటారు. 10 మంది ఏమంటారు? లాయర్లు కావాలనుకుంటారు. 10 మంది ఫారిన్ వెళ్ళాలంటారు. అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలంటారు. ఇండియాలో కాదు, అమెరికా వెళ్ళాలి. ఉండాలి మనోళ్ళు చాలామంది ఉండాలి అమెరికాలో ఉద్యోగం చేసేవాళ్ళు. ఆ యొక్క పట్టుదల పిల్లల్లో ఉండాలి. నువ్వేం కావాలనుకుంటున్నా? హలో అరవింద్, నువ్వేం కావాలనుకుంటున్నా? చెప్పయ్యా, ఏమొద్దా నీకు? అడుగది చూసేది నాకెళ్ళి చెప్పు. అడిగేది నేను. నీ గోల్ ఏంటి? నీ గురి ఏంటి? ఏమో బాగా చదివితే ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు. గుర్తుపెట్టారు, బాగా చదవాలి. ఒక అతను ప్రభాకర్ అతను వేరు, తల్లి లేదు తండ్రి లేదు, ఒక అనాథ. కానీ బాగా చదివేవాడు, మంచి మార్కులు వచ్చినాయి, గజిటెడ్ ఆఫీసర్ అయ్యాడు, మంచి జాబ్ వచ్చింది పరీక్ష రాస్తే. మనలో సరైన సరుకు లేకపోతే, చదువు లేకపోతే ఎవరో ఉద్యోగాలు ఎవరో. బాగా చదవాలి. పిల్లలు ఏం చేయాలి? బాగా చదవాలి. అది మీ పని. చదవటమే మీ పని, రెండో పని లేదు. హలో నాకెళ్ళదు, చదవటమే నీ పని. ఫస్ట్ ర్యాంక్ రావాలి. సెకండ్లో ఉండకూడదు. క్లాసులో ఏ ర్యాంక్ రావాలి? ఫస్ట్ ర్యాంక్ రావాలి. నీ ఇష్టం. రేపు నేను అడుగుతాను మీ క్లాసులో. నేను వస్తున్నాను, డైలీ వస్తున్నాను మీ స్కూల్కి. బాగా చదవాలి. అరవింద్, మహేష్, జాన్ వెస్లీ, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాను. చదువుకోవటానికి కాదు, పిల్లలు వదిలిపెట్టాడు. ఈ సంగతి నేను తేలుస్తా. నేను బయటకు వచ్చి జాగ్రత్తగా ప్రభు మన కొరకు ఈ మాటలో దీవించును గాక. ఆమేన్.